హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోదగిరాల మామ బ్రో. ఈ వారం వీడియో వచ్చేసి సంక్రాంతి సంబరాలు ఎలా మొదలు పెట్టామనేది మీకు ముందుకి తీసుకొస్తాను మామ బ్రో. షార్ట్స్లో మీరు చూసేశారు, ఇక్కడ మీకు ఫుల్ వీడియో తీసుకొస్తాను మామ బ్రో. ల్యాప్టాప్ మూసేసి ఇంకా పక్కన రోజు నుంచి అల్లుడితో గాలిపట ఎగరేస్తూ పండగ సూపర్గా చేసాము, చూసేయండి. తాకట్ అయిపోయిందండి దానికి కింద పెద్దదా అదో ఆ బిల్డింగ్ మీద వాళ్ళు, అటుపక్క బిల్డింగ్ మీద వాళ్ళు పడిపోయింది. అదిగో ఆడబడింది దాని మీద, ఆ చెట్టు మీద ఉంటుంది. వీడు మరీ వైలెంట్ గా ఉన్నాడు రా. ఎప్పుడు ఎగరేరా నువ్వు? ఏంద్రా ఏం చేస్తున్నారు నువ్వు? డైరీ మిల్క్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వీడేంది అది ప్లాస్టర్ అంట. వీడు కొత్తది వీడేందో కనిపెట్టాడు. ఒరే గాలి పట్టం ఎగరేరా అంటే ప్లాస్టర్ అంటే కదా నువ్వు. బుక్కలమ్మ ఏం చేస్తాడు? బుక్కలమ్మ పడేసాడు. ఎగరేమ్మా అమ్మా. 2 పుల్లు ఉన్నాయా? తెలుసు కదా, పోస్ట్ చేస్తాయి. నిన్ను చూస్తారు, నువ్వేం చేస్తున్నావు? పోస్ట్ చేస్తా తెలుసుగా. ఇందాక నుంచి తీర్మామా ట్రై చేస్తున్నాడు, ఇసేస్తున్నాడు, పట్టుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అదిగో అదో మాత్రం లేక పట్ల ఒరే పిన్ మిషన్ పెట్టాడు పట్టరా తాకులు. ఏమైంది? డాన్సా? ఒరే ఒరే ఇక్కడ స్నేక్ వేపిస్తున్నాడు. అవునరా ఏంది వాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడా? మామూలు లేరు కదా స్వామి ఒక్కొక్కళ్ళు. ఆ బిల్డింగ్ మీద స్టార్ట్ చేస్తున్నాడు మళ్ళీ. ఇదేమో వాడు తీసుకొని వాడు వేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇప్పుడు మీరు సరిగ్గా అయిపోతే బిల్డింగ్ మీద సరే ఆడకు ఎగరేస్తావు కదా, వీడియో తెస్తా. వీడు కూడా రెడీ అవుతున్నాడు, చూద్దాం ఎట్లా ఎగురుతావు. రేపు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. వాడి దగ్గర మీకుందిరా ఏ మీది ఆడుకోండి లేకపోట్లా అది చెప్పు. ఇంకా మీది అది కూడా లేకపోట్లా వాడి నుంచి రేపు వస్తుంది గాలి. వాడికి బిల్డింగ్ కట్టున్నా వాడు తిరుగుతుంది. వాడి ఇంకా లేవాలి. ఇంకా ట్రై చేసి గాలిపటాలు ఎగరలేదు. ఆ రోజు దీపిగాడి బర్త్డే. ఇంకా అందరం కలిసి దీపిగాడి ఇంటికి వెళ్ళిపోయాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. ఇంకా సాయంత్రానికి వాడి బర్త్డే సెలబ్రేట్ చేసుకొని పక్కన రోజు అమ్మని తీసుకొని సినిమాకి వెళ్ళిపోయాం మామ బ్రో. సినిమా ఏదనుకుంటున్నారా? రెబల్ స్టార్ రాజా సాబ్ సినిమా బ్రో. మీ అందరికీ ఆ సినిమా నచ్చింది అనుకుంటున్నా. మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి కానీ బాగానే ఉంది సినిమా మాత్రం. ఇంకా పక్కన రోజు పిల్లల్ని తీసుకొని ఇల్లు క్లీన్ చేసాం మా బ్రో. ఎవరో మీకు తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి మా బ్రో. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. దీపు నువ్వా? ఇల్లు క్లీన్ చేస్తున్నాం కదా, డస్ట్ వచ్చిద్దని మాస్కులు పెట్టాను మా బ్రో అల్లుళ్ళకి, సేఫ్టీకి ముందుగానే. తిను తీయకుండి ఇంకా అలాగే కళ్ళల్లో దుమ్ము పడకుండా కళ్ళద్దాలు కూడా పెట్టుకున్నాం మా బ్రో. రే బల్మన్ ఏం చేస్తున్నావు? తుడుతున్నావు అమ్మా? ఏం చేస్తున్నావురా? ఏం తుడుతున్నా? అమ్మయ్యా కొంచెం ఉంటే అయిపోయేట ఉంటారా. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను అమ్మని తీసుకొని సినిమాకి వెళ్ళిపోయాను మామ బ్రో. బాస్ సినిమా వస్తే చూడకుండా ఉంటామా, అందుకే చూసేసాము. సినిమా చాలా బాగుంది మామ బ్రో. సినిమా 5:30కి అయిపోయింది. ఇంకా 5:30 అయిపోయినాక ఏం చేద్దామా అంటే అమ్మ పక్కన సిఎంఆర్కి వెళ్దామనింది. ఇంకా సిఎంఆర్కి వెళ్ళాము. చాలా హడావుడిగా ఉంది పండగ కాబట్టి, అందరూ చాలామంది రష్గా ఉన్నారు. ఇంకా మేము 5:30కి వెళ్తే 7:30 అయింది మా బ్రో. ఆ అబ్బాయి మాతో పాటు ఉండి బాగా చూస్తున్నాడు. అందుకే మా అమ్మ నన్ను తీమాక్కన్నయ్య అని చెప్పి చెయ్యట్టు పెడుతుంది. ఇంటికి వచ్చేటప్పటికి మనకు ఇంటి దగ్గర ఇంకా వీళ్ళందరూ హడావుడి స్టార్ట్ చేసేసారు పండగది. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కలిసిపోతాను, చూడండి. దేనికి ఏం అతికిస్తా? ఇప్పుడు ఎవరు వచ్చారు? పడుతుందని అనుకుంటుంది టెంపరీగా పైకి. వీళ్ళు రేపు మార్నింగ్కి లైట్ సెట్ చేస్తాను మా బ్రో. ఇంకా మన వాళ్ళ వెనకాల చుట్టూ ముగ్గేస్తున్నారు, మధ్యలో భోగిమంట వేస్తాం అనమాట. అందుకే అక్కడ ముగ్గేస్తున్నారు.
ఇంకా అక్కడ వాళ్ళు ముగ్గేస్తామంటే మా వాళ్ళు అదో పరిజ్ఞమ్మ విజ్ఞాన్ కూడా అడుగుతున్నారు. పరిజ్ఞమ్మ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తా సాంగ్స్ పెట్టింది. వీడికి బోరు కొడుతుందని పంపిస్తే వీడు చూడండి ఏం చేస్తాడు అసలు ఇక్కడ. ఇంకా బాబీ గాడు పైకెక్కి లైట్ కడుతున్నాడు. కట్ ఇంకా ఒకటేనా వేసేది 2 3 ఇంకా అన్ని జాగ్రత్త నిలబడలే. ఇంకా తర్వాత రేపు పొద్దున వాడి ఇప్పేది ఎక్కడైనా ఏరా బాబు. కొండలో ఉన్నాయి కర్రలు అయ్యి. ఏం కర్రలు? ఏం లేవా? తాటాకే తెప్పించింది నేను. మొత్తానికి బాబీ గాడి కష్టము నానిగాడి శ్రమ 2 కలిసి వచ్చి లైట్ వెలిగింది. పెట్టుకో తెత్తనే వచ్చినమ్మా దబాంగా అంటున్నావు. ఏనేది అమ్మా జాగ్రత్తలే ఒలుగుతావులే. ఇంకా అక్కడ కర్రలు అడిగింది కదా అమ్మ, అందుకని ప్రత్యూష పిన్ని మన ఇంట్లో ఉన్నాయ్యా అని చెప్పి ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆ కర్రలు తీసుకొని వస్తున్నారు. ఇలా చూడండి కర్రలు. మళ్ళీ చెప్పు చెప్పు. అయ్యా అయ్యా అయిందో కనయ్య ఏం చేస్తున్నా? ఏం ఇటు వచ్చా? అమ్మ ఏం చేస్తుంది? అమ్మ ఏం చేస్తుంది? భగవంతుడు బలశాలు. ఇవ్వండి పూర్ణిశ్రీ విజ్ఞాన్. మేము ఎందుకు మళ్ళీ ఈ పిల్ల చూడండి ఏం చేస్తుంది? ఈ కొండ కొండ ఏంది అసలు చెప్పండి. ఈ కొండ ఏంది? ఓకే ఇది కుండ. కొండ ఓకే. దాని మీద కుండ మీద డిజైన్, కొండలో పువ్వు డిజైన్. ఈ పైన పొగలు, నీళ్ళ పొగలు వస్తున్నాయి. ఓ బుసబుసలు ఆడిపోతుంది. మరిగిపోతున్నాయి. ఏం చేయాలి? గులాబీ పూలు మర్చిపోయి గులాబీ పూలు కూడా ఉన్నాయి. మంటకాడ గులాబీ పూలు ఎర్రంగా. ఓకే ఆడిపోతాయిరా. ఒకసారి వచ్చింది. ఏం చేస్తుంది ఇట్లా? చిన్న మసాలా. వావ్ చాలా రోజులైంది. ఏం చేస్తున్నావు? ఫోటో తీస్తున్నావా? ఓకే. అంటే ముందు రోజు అసలు నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఎవరు? ఇందాక లైట్ వేసినాక వీడు పని అయిపోయింది, అందుకే కూర్చొని గేమ్ ఆడుకుంటున్నాడు. వీడు పని లేదు కాబట్టి. ఎందుకు లేదు పని? పిల్లగా అక్క అక్క అవుట్ అయిపోయింది అప్పుడే. అక్కకి నీరసం వచ్చేసింది. చిన్నక్క అంతమ్మ అరకమ్మ బుచ్చి బొమ్మ పుట్టండి. ఎవడరా వీడు? హ్యాపీ భోగి రేపు పొద్దునే కదా. అది ఎవరు చెప్పారు? అది కరెక్ట్గా చెప్పారు. చెప్పండి. వేసేద్దాం వచ్చేయండి. 3 గంటలకంట. ఏం మాట్లాడుతున్నారు? నరాలు కట్టయిపోయినాయి ఇక్కడ. లెగుస్తాం లేదు తెలీదు. 12. ఓకే బాయ్ బాయ్. కాసేపులో లెగుతాం. చెప్పండి ఏదో చెప్పండి. రావట్లేదా? అందరికి ముందుగా హ్యాపీ భోగి. ఓ ఏ ఊరు మీదే? హ్యాపీ అంటే ఏమంటారా తెలుగులో? అందరికి ముందుగా భోగి శుభాకాంక్షలు. వాళ్ళ అమ్మ సెల్ఫీ చూస్తుంటే చూడండి విజ్ఞాన్ గడు ఏం చేస్తున్నాడు.
అన్నా వాకింగ్ స్టైల్ భలే ఉంది, ఇంకోసారి నడు. అయ్యి ఏంటిరా ఏంటిరా అయ్యి మన సరుకు తీ మన భోగి సరుకు తీ 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 ఆగరే అవి ఎట్ట పెడతాం ఏది మామిడి అయ్యో తీసాడు ఎట్ట పెడదాం పైన అంతా పెట్టరా. ఇంకా ముగ్గేసిన దాని మీద కుక్కలు అవి రాకుండా మూతేసేసి అలా పెట్టేసాము బ్రో. ఇంకా పొద్దున్నే లేచి ఇంకా భోగి మంట వేసేసాము. అప్పటికే బిగ్ డాడీ మొత్తం సెట్ చేసి పెట్టేస్తే ఇంకా భోగి మంట వేసేసి ఇంకా మేము భోగి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసాము బ్రో. తాటాకుల్ని మోడల్గా చేసి పెట్టాడు బిగ్ డాడీ. ఇంకా మనం భోగి స్టార్ట్ అయిపోయింది. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మా బ్రో. భోగి పండుగ అంటే అందరికీ చాలా ఇష్టమైన పండుగ మా బ్రో. ఎందుకంటే ఎక్కడుండే వాళ్ళు అందరూ వాళ్ళ ఊరు వచ్చి పండగ చేసుకునే సంక్రాంతి పండుగలో మొదటి రోజు మా బ్రో. అందుకని చాలా ఉత్సాహంగా చేసుకుంటారు. ఇక్కడ మన ఇంటి దగ్గరికి వచ్చేసి మన ఇంట్లో వాళ్ళు అందరూ ఊరి నుంచి చుట్టాలు పిల్లలు అందరూ కోడళ్ళు అల్లుళ్ళు. నాకైతే నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. భోగి మంటలు చూసారా అంత మండుతుందో అంత సెలబ్రేట్ చేసాము మా బ్రో. ఒకటి అండర్లైన్ నీకు ఒకటి చెప్పాలి, మన ఫ్యామిలీ వాళ్ళు చూస్తుంటే వీళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే నేను ఇక్కడ సౌండ్ పెట్టలేకపోయాను. ఎందుకంటే నాకు కాపీరైట్స్ పడుతున్నాయి, అందుకే పెట్టలేకపోయాను. ఫుల్ వీడియో మీ దగ్గర ఎవరి దగ్గరికైనా ఉంటే నాకు పెట్టండి, మనం సపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. అలానే ఇక్కడ చూడండి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మా పూర్ణిశ్రీ చూడండి పైన కాల్చి కింద పెట్టేస్తుంది. ఇంకా ఇదో దీపుగాడు చూడండి. ఇంకా అందరూ భోగి వేసి వాటిని అలసిపోయి కూర్చున్నారు మా బ్రో. మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో చెప్పండి. అదిగోండి మా మామ నీట్గా ప్రతి దాన్ని క్యాప్చర్ చేసుకుంటున్నాడు అక్కడ ఉన్న మూమెంట్ని. అలాగే మీరందరూ కూడా భోగి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు, ఏమేం చేశారు అనేది ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి మా బ్రో. ఇంకా అలా పిల్లలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అందులోకి మా అమ్మ వచ్చేసింది షెర్లాక్ గడిని తీసుకొని. ఇంకా మన ఇంటి దగ్గర భోగి మంట వేసిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం మా బ్రో. అక్కడ కూడా భోగి మంట వేస్తాము చూడండి. కానీ అది చూడు ఒకసారి అలితే తెల్లారేటప్పటికి మళ్ళీ మామ కూడా వచ్చేసాడు. ఇంకా అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా భోగి మంట అయిపోయినాక ఇంకా షెర్లాక్ గాడిని తీసుకొని వాకింగ్కి వచ్చేసాం మా బ్రో. ఊరంతా చూడండి సందడిగా మంచుతో కప్పేసి పొగతో నిండిపోయింది మా బ్రో. ఇంకొక సెల్ఫీ వీడియో తీసుకోవడానికి మేమందరం రెడీ అయిపోయాము. ఇంటికి వచ్చేసినాక చూడండి అంతలో నేను మా మామ డ్యాన్సులు వేసాము. ఇంకా అక్కడ హడావుడి అయిపోయినాక ఇంట్లో చిన్ను అను అమ్మ కలిసి ముగ్గేశారు మా బ్రో చూడండి. ఇంకా ఒక పక్క అమ్మ ముగ్గేస్తూ ఉంటే నేను స్నానం చేసి పూజ చేశాను మా బ్రో. అదిగోండి మన ఇంట్లో స్వాములు దమ్మవార్లు అందరూ చాలా అంటే చాలా బాగా పూజ చేసుకున్నాము. ప్రసాదం పెట్టేసుకొని నీట్గా. ఇంకా మనం ఒకసారి ఇందాక అమ్మను చిన్ను కలిసేసిన ముగ్గు చూసేద్దాము. ఇంకా అదిగో చూసేయండి నేను పూజ చేసుకుంటూ ఉంటే అమ్మ అంతలోకి టిఫిన్ చేసేసింది మా బ్రో. అదిగో చూడండి చికెన్ సార్వా. నల్ల అంటే మీకు ఏంటో తెలిస్తే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి మా బ్రో. మన ఇంట్లో భోగి అంటే కంపల్సరీ ఉంటుంది. సూపర్ అంటే సూపర్, అసలు అల్లాడిచ్చేసి ఎలా ఉండిద్దో తినేద్దాం, నాతో పాటు వచ్చేయండి. ఓకే మా బ్రో, భోగి రోజు మన ఇంట్లో తప్పకుండా నల్ల చికెన్ సార్వా దోశలు ఖచ్చితంగా ఉంటాయి మా బ్రో. అలా సరదాగా పిల్లలు పెట్టేసుకొని అమ్మ వంట చేసేసి ఇంకా మనము ఇదో తినేస్తాము. ఇవ్వండి చాలా అంటే చాలా మంచి వాసన వస్తుంది. సూపర్ ఉండి తినేసి ఆల్రెడీ వాళ్ళు తింటున్నారు. ఎలా వాళ్ళు ఏంది పరిస్థితి? స్వామి రంగా నా స్వామి రంగా అంటా నేను చెప్పముందు చెప్పేసి. సరే మనం కూడా ట్రై చేద్దాం. దో చికెన్ సార్వా లోకి నల్లని ముంచేసి నిజంగానే మా స్వామి రంగా
లోపల సూపర్ సత్తండి గది కేక మామ బ్రో అల్లాడిచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వంట ఎలా చేసిన వీడియో చెప్పను, తర్వాత మనం సపరేట్గా వీడియో తీసుకుందాం. ఇంకా కాసేపు రేపటి రోజు వెళ్ళిపోదాం. వెళ్ళొస్తాను, బై బాయ్. ఇంకా అలా తింటూ ఉంటే అంతలోకి అమ్మకి పక్కన కాల్ వచ్చింది మామ బ్రో. ఏంటా అని ఫోన్ ఎత్తితే సీతరబాబాయ్ చేశాడు. అనుపిని వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పాడు. ఇంకంతే తిరిగి పక్కన పెట్టేసి అర్జెంటుగా చూడటానికి చీరాలు వెళ్ళిపోయాం మామ బ్రో. నేను అమ్మ బిగ్ డాడీ వెళ్ళిపోయి అమ్మమ్మని చూసి ఆమెకి ఆఖరి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వెళ్ళి ఆమెని చూసేసి వచ్చాం మామ బ్రో. ఈ యొక్క పండగకి ఆగుంటే బాగుండేది అనిపించింది మామ బ్రో నిజంగా. ఇంకెళ్ళేసి వచ్చేసాం. వచ్చినాక ఫ్రెష్ అయిపోయి ఇంకా మార్కెట్కి వచ్చేసాము. నేను బాబీగాడు పూలు తీసుకొని ఇంకా గుమ్మడికాయలు తీసుకొని చెరుకులు తీసుకొని పూలు పళ్ళు ఆకులు వక్కలు ఇంకా ఏముంటే అవన్నీ రేపు పూజకి తీసేసుకొని మనం వెళ్ళిపోతాం. అదిగోండి చూడండి, చెరుకులు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట రేపు పండక్కి. అందుకని వాటిని నీట్గా బాగా కట్టించేసుకొని బాబీగాడి చేతికిస్తే వాడు చూడండి పాపం అది పట్టుకొని అటు ఇటు చూస్తున్నాడు. ఏంటి బాబా నా చేతికి ఇచ్చేవి ఇది అని. కానీ వాడు చూడటానికి మాత్రం చాలా బాగుంది మా బ్రో. ఇంకా అవి తీసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం మా బ్రో. పూలు తీసుకున్నాం కదా, ఇంకా ఆ పూలని మనం కుట్టేసుకుంటాం అనమాట. ఎందుకంటే మన గడపలకి కట్టుకోవాలి కదా మా బ్రో ఇంట్లో. అందుకని నీట్గా అదిగోండి మంచిగా కట్టేశాను. ఒక్కోటి కుచ్చేసి మన ఇంట్లో గడపలకి ఎంత లాంగ్ కావాలో అంత నీట్గా సెట్ చేసేసుకొని బాగా పెట్టేసుకున్నాం మా బ్రో. పూలు మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా సంక్రాంతి రోజు ఉదయం మా బ్రో అమ్మ అది చూడండి ముగ్గు సూపర్ ఉండి ఎటు తిప్పినా సంక్రాంతి అని వస్తుంది మా బ్రో. సంక్రాంతి అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ ముగ్గు నా చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ ముగ్గు మా బ్రో. అదిగో చూడండి అది ఇంటి బయట వేసింది మా బ్రో. ఇంకా బయట చూడండి ఒకసారి అసలు సంక్రాంతి ముగ్గులు అసలు అల్లాడిచ్చేశారు మన రోడ్లో అందరూ. అదిగో చూడండి నేను షర్లాగడ్ని వాకింగ్ తీసుకెళ్తూ ప్రతి ముగ్గు మీ ముందుకు తెచ్చి వస్తాను మా బ్రో. అదిగో చూడండి ఇక్కడ ఇది లారిపేటలో అది ఇంకా సేపు అయినాక మన గొంతులోకి కూడా వెళ్తుంది. అదిగోండి మన షర్లాగడ్ ఒక్కోటి ఇదిగో అన్న ఇచ్చుడన్నా అని చెప్పి ప్రతి ఇంటి ముందుకి తీసుకెళ్ళి అందరి ముగ్గులు చూపించాడు మా బ్రో. మీలో ఎవరైనా మీ ముగ్గు చూడటానికి కుదరకపోతే మీరు ఒకసారి మన వీడియోలో చూస్తే వచ్చేసింది మా బ్రో. అదిగోండి మన గొంతులోకి వచ్చేసాము. అదిగోండి మన ఇంటి ముందుది చిన్న అన్నమ్మ ఇంటి ముందు. ఇదిగోండి ఇటు పక్క చూడండి అదిగో నాని ఏజీ మా నాయనమ్మ నాని ఉంది. ఇంకా అదిగోండి ఇక్కడ శ్రీకర్ వాళ్ళ ఇంటి ముందది. అదిగోండి మా చిన్నమ్మ ఇంకా ముగ్గేస్తుంది. అందరూ ముగ్గులు చాలా సూపర్ అంటే సూపర్ వేశారు. అదిగోండి ఆ ముగ్గు మా పూర్ణిశ్రీ వేసిందంట. అందుకని దాన్ని మళ్ళీ స్పెషల్గా ఇప్పుడు అమ్మాయితో చెప్పిస్తాను చూడండి. నువ్వేనా నిజంగా గీసిందా బొమ్మ? అమ్మ అవుట్లైన్ వేసి కలిసేసావా? చిన్ను కూడా వేస్తుంది. ఇదేంట్రా దాన్ని చంపేస్తుంది పిల్ల మై ఆ కలర్స్ కాదు పాపం. ఏంది హంస మీద కొండ పెట్టావు? అమ్మ ఇంకా గడపలు పూజించేసుకొని ఇంకా పూజకి రెడీ అయిపోతుంది మా ఊరు. మనం కూడా రెడీ అవుతాము. మన ఫ్రెండ్స్ కట్ సరిగ్గా ఉందా లేకపోతే దాన్ని ఏమైనా షేప్ చేసుకుందామా అని చెప్పి ఒక వీడియో అలా తీసుకుంటూ ఇంకా తర్వాత స్నానానికి వెళ్ళిపోయాము మా ఊరు. వచ్చేటప్పటికే అమ్మ ప్రసాదం స్టార్ట్ చేసేసింది. పొంగలి చేసేసింది నీట్గా. ఇంకా వస్తుంది పొంగలి కూడా. ఇంకా పులిహారకి అదిగోండి అన్నం తీసి కూడా పక్కన పెట్టేసుకుంది. ఇంకా మొత్తం అన్నీ రెడీ అయిపోతున్నాయి హడావుడిగా. ఇంకా నేను ఇంకో పక్క నుంచి మనం దేవుడి దగ్గర పూజ చేసుకుంటా ఉన్నాము మా బ్రో. అంతలోకి అమ్మ అన్నీ అదిగో చూడండి గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టి ఎంత అందంగా అసలు అలంకరించేసిందో అమ్మ. చాలా నీట్గా చేసింది. ఇంకా మా వాడు షెర్లాక్ నాయుడు నిద్రపోతున్నాడు. వాడికి టిఫిన్ పెట్టేశాం కదా అందుకని ఇంకా అమ్మ పులిహార చేయటం కూడా స్టార్ట్ చేసేసింది. ఇంకా పులిహార కలిపేస్తుంది. నిమ్మకాయలు కట్ చేసేసుకొని అన్నీ చేసి ఇంకా మనకి సంక్రాంతికి ఖచ్చితంగా ఉండే స్వీటు గుమ్మడికాయ స్వీట్ మా బ్రో. ఇది తయారు చేయడం కూడా అమ్మ స్టార్ట్ చేసేసింది. నేను వచ్చేటప్పటికి నేను ఇందాక చూశారు కదా గుమ్మడికాయ తీసుకున్నాము. ఆ గుమ్మడికాయలు ముక్కలు కోసేసి నీట్గా అది గుమ్మడికాయ స్వీట్ చేసేస్తుంది మా బ్రో. చాలా అంటే చాలా ఫేవరెట్ మా బ్రో నాకైతే. మీ అందరూ కూడా చేసుకుంటారా లేదా అనేది ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి మా బ్రో. గుమ్మడికాయ స్వీట్ లాస్టే నేను పెట్టాను ఎలా చేస్తామనేది. ఇంకా అలా మొత్తం చేసేసినాక ఇంకా ప్రసాదాలన్నీ పెట్టేసుకొని మనం దేవుళ్ళకి పూజ చేసుకున్నాము మా బ్రో. కొబ్బరికాయ కొట్టేసుకొని అదిగో చూడండి. ఆ తర్వాత అదిగోండి నేను ఇంకా పంచా షర్టు తెచ్చుకున్నాను మా బ్రో పండక్కి కొత్తవి. ఇంకా అవి వేసుకోవడానికి తీశాను. ఇంకా అమ్మ
అత్తకి బుల్లత్తకి తాతయ్యకి పూజ చేసేస్తుంది. అదిగో చూడండి, సంక్రాంతి పండగ అంటేనే మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిన వాళ్ళని, అంటే మన దగ్గర నుంచి విడిచి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ ఇంటికి పిలుచుకొని వాళ్ళకి బట్టలు పెట్టుకొని వాళ్ళకి సాంబ్రాణి వేసుకొని వాళ్ళకి పూజ చేసుకొని వాళ్ళని ఆనంద పెట్టమా బ్రో. అలా మేము ఖచ్చితంగా ప్రతి సంవత్సరం చేస్తాము బ్రో. మా తాతయ్య, మా అత్తయ్య, నా మేనత్త, మా తాతయ్య వీళ్ళ ఇద్దరిని ఇంటికి పిలుచుకొని మంచిగా పూజ చేసుకుంటాం మా బ్రో. పూజ చేసేసుకొని వాళ్ళని సంతోషంగా ఉంచి మళ్ళీ వాళ్ళని సాగనంపుతాము మామ బ్రో. మా అమ్మ పూజ చేసిన తర్వాత నేను కూడా వాళ్ళకి సాంబ్రాణి వేసుకొని దండం పెట్టేసుకొని మనసులో కోరిక కోరుకున్నాను మామ బ్రో. అది ఈసారి మీకైతే చెప్పను, నేనైతే వాళ్ళకి కోరుకున్నాక ఇంకా అదిగోండి నాయనమ్మ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చిన్న కూతురు అనమాట ఆవిడ. వాళ్ళకు వచ్చి మా నాయనమ్మ సాంబ్రాణి వేసుకొని నీట్గా దండం పెట్టేసుకున్నాం మామ బ్రో. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంటి అవుట్లుక్ ఒకసారి మీకు చూపిస్తాను మా బ్రో. ఇందాక మీరు చూశారు కదా, బయట వేసిన ముగ్గు చూశారు, ఇంకా అమ్మ పంచలో వేసిన ముగ్గుని ఒకసారి చూడండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గుమ్మడికాయ 2 గాలిపటాలు ఉన్నాయి. వాటి పేరు ఎన్ అండ్ పి అని ఉంది. ఎన్పి అంటే నీలిమ ప్రమోద్ అని మా ఇద్దరి పేర్లు రాసింది మా బ్రో మా అమ్మ. హలో మై డియర్ మా బ్రోస్, ఇంట్లో పూజ అయిపోయింది. తాతయ్యకి అత్తకి పూజ చేసుకున్నాము. మీరు కూడా తొందరగా పూజ చేసుకొని ఇంకా కైట్ చక్ర రాయడానికి రెడీ అయిపోండి. ఓకే మా బ్రో, పొంగల్ తినేద్దాం. తాతయ్యకి పెట్టింది ప్లేట్, మనం తినేద్దాం. మా స్వామి రంగా సూపర్ అంటే సూపర్ ఉంది మా బ్రో, చాలా బాగుంది. మనం బాగా తినేసాం. అదే పొంగలి చాలా బాగుంది. ఇంకా పులిహోర కూడా ట్రై చేద్దాం రండి. అబ్బా, ఇది నా స్వామి రంగడిగా రంగు అల్లడి చేసింది మా బ్రో. కేక్ అంటే కేక, కత్తి అంటే కత్తి, సూపర్ అంటే సూపర్ అంతే. ఇంకా మనం అసలైంది ఈ పండగ తినాల్సింది గుమ్మడికాయ స్వీట్ మా బ్రో, అది కూడా తినేద్దాం. ఇదిగోండి గుమ్మడికాయ స్వీట్. కాక అసలు సూపర్ ఉంది, అల్లాడిచ్చేసింది మా బ్రో. మీరు కూడా పండక్కి ఏం చేసుకున్నారు అనేది కాసేపులో మెన్షన్ చేయండి మా బ్రో. ఇదంతా మనం అయిపోగొట్టేద్దాం. మకర సంక్రాంతి శుభాకాంక్షలు మా బ్రో. ఇంకా నేను వెళ్ళొస్తాను. ఇక్కడతో ఈ వీడియో అయిపోతుంది మా బ్రో. మొత్తం సెలబ్రేషన్స్ చూపించలేక ఈ వీడియోని 2 భాగాలుగా చేశాను. సంక్రాంతి మొదలు ముగింపని. నెక్స్ట్ వచ్చేది చూడబోయేది మీకు ట్రైలర్ లాంటిది. నెక్స్ట్ వచ్చే వాటికి అదేదో చూడండి ఒకసారి ఏంటనేది. అమ్మమ్మోళ్ళ ఇంటికి వెళ్ళటం, కైట్లు ఎగరేయటం, ఆ తర్వాత కనుమ రోజు రథం ముగ్గులు, ఆ తర్వాత గారెలు, మాంసం, గెట్ టుగెదర్లు, పారవేట్లు, ఆ తర్వాత డీపాట్లు, ఇంకా అందరం కలిసి ఆడుకోవటాలు మొత్తం మీ ముందుకు తీసుకొచ్చేసాను మా బ్రో. మీరందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా బ్రో. ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది. నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.